సో అది ఇప్పుడు బస్ ఛార్జీలు పెంచారు. ఇంతకు ముందు బస్ పాస్ కి సంబంధించిన ఛార్జెస్ 25% పెంచారు. ఇటు మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అంటున్నారు, కానీ ఇటు మగవాళ్ళకు వచ్చేసరికి డబుల్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ప్రస్తుతం బస్ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఉద్రిక్తంగా మారింది. మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. రాకేష్, ఉదయాన్నే హౌస్ అరెస్ట్ లో ఇప్పుడు చూస్తే బస్ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు. సో బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? బీఆర్ఎస్ నేతలైతే ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్ చేరుకున్నారు. హరీష్ రావు మెహదీపట్నం నుంచి వచ్చారు. ఎతిఫైల్ బస్ స్టాండ్ నుంచి కేటీఆర్ ఇక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. దశల వారీగా అంటే ఒక 100 అడుగులకు ఒక బ్యారికేడ్ చొప్పున ఇక్కడ ఏర్పాటు చేశారు. బస్ భవన్ లోపలికి ఎవరిని అలౌ చేయకుండా చాలా స్ట్రిక్ట్గా పోలీసులు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ఒక బ్యారికేడ్ను తోసుకొని పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నప్పటికీ కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ముందుండి బ్యారికేడ్లను తోసి కేటీఆర్ని, హరీష్ రావుని వాళ్ళందరినీ కూడా లోపలికి రప్పించారు. ఆ తర్వాత ఎక్కడైతే సెకండ్ బ్యారికేడ్ ఉందో ఆ సెకండ్ బ్యారికేడ్ దగ్గర మళ్ళీ పోలీసులు ఆపేశారు. ఆపేసిన తర్వాత కొంతమందిని మాత్రమే, లిమిటెడ్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్షిప్ ఉంటుందో వాళ్ళని మాత్రమే లోపలికి వినతి పత్రం ఇవ్వడానికి పంపిస్తామంటూ పోలీసులు చెప్పారు. దాంతో గొడవ కాస్త సర్దుమణిగింది. ఎవరైతే గ్రేటర్ ఎమ్మెల్యేలు ఉన్నారో, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేశారు. విజయ్, చెప్పండి, ఏం జరిగింది? ఈరోజు దుర్మార్గంగా మా పార్టీ నాయకులు ఆర్టీసీ బస్సు వినతి పత్రం ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేసి ఇది అంటే ఎవరైతే కేటీఆర్ తో, హరీష్ రావుతో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ అక్కడికక్కడే అరెస్ట్ చేసి బస్సులలో పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు. ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంటే కేటీఆర్, హరీష్ రావు, తలసాని, ముఠా గోపాల్, కొంతమంది గ్రేటర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి పద్మారావు గౌడ్ వీళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి. మిగతా వాళ్ళని ఎట్టి పరిస్థితిలో మేము అలౌ చేయము. వచ్చేటువంటి కార్యకర్తలను మీరే అక్కడే ఆపేసేయండి. లోపలికి వస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు చెప్పారు. కానీ కార్యకర్తలు ఆగలేదు. బ్యారికేడ్లను తోసేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆ బ్యారికేడ్లను తోసేయడంతో కొద్దిసేపు పోలీసులు కూడా లాఠీచార్జ్ చేశారు. కార్యకర్తలను చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ముందుగా ఉదయం నుంచి చూసినట్టయితే ఉదయమే వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ నుంచి హరీష్ రావు ముందుగా వెనక గేట్ నుంచి, అంటే ఎక్కడైతే ఆయన ఉంటున్నటువంటి కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వెనక గేట్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి మెహదీపట్నంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చేరుకొని అక్కడ నుంచి బస్సులో ఇక్కడ బస్ భవన్ వరకు చేరుకున్నారు. ఇక కేటీఆర్ను కూడా ఆయన ఉంటున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలోనే హౌస్ అరెస్ట్ చేశారు. కానీ ఆయన కూడా తలసాని ఇంటికి వెళ్తున్నానంటూ చెప్పి తలసాని ఇంటి వరకే వచ్చారు. మారేడుపల్లిలో ఉన్నటువంటి మాజీ మంత్రి తలసాని ఇంటికి వచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు బస్సులో తలసాని, ఆయన, పద్మారావు అందరూ కలిసి బస్సులో అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు చూస్తున్నాం మనం కొంతమంది నేతలు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం.